మాకు పెద్ద కుమార్తె పుట్టింది 2013లో. పెద్ద కుమార్తె పుట్టగానే అందరు అన్నారు, అచ్చు వాళ్ళ తండ్రిలాగే ఉంది, జాన్ వెస్లీ గారిని అలా దింపేసింది బ్లూ ప్రింట్ అన్నారు. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే నా భర్త గారు అంటే, దైవజనులు అంటే నాకు చాలా ప్రేమ. దైవజనులు పోలికలో పుట్టిందని చాలా సంతోషించాను. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మా నిత్య పుట్టింది, రెండో కుమార్తె పుట్టగానే అందరు అంటున్నారు, అచ్చు వాళ్ళ మేనత్తలా ఉంది, షకీనా గ్లోరీ గారి లాగా ఉందని అందరు చెప్తున్నారు. నేను కూడా సంతోషించాను, ఎందుకంటే మా వదిన అంటే నాకు కూడా చాలా ప్రేమ. సో మా వదిన పోలిక ఉందని ఐ వాజ్ హ్యాపీ. బట్ 6 నెలలు గడవగానే ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. 3వ పాప మేము ప్లాన్ చేసుకోలేదండి. కనీసం 1 సంవత్సరమైన గ్యాప్ ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ 6 మంత్స్ తర్వాత వెంటనే ఐ ఫౌండ్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ప్రశస్త. 3వ కుమార్తె 6 నెలలు అవ్వగానే నా కడుపున పడగానే నా మనస్సు సిద్ధంగా లేదు, నా శరీరం కూడా సిద్ధంగా లేదు. అయితే దేవుడిచ్చిన బిడ్డ, దేవుడు ముందే వాగ్దానం చేశాడు కాబట్టి ఆ బిడ్డ కడుపులో పడగానే మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన చేశాను. అదేంటో తెలుసా? ప్రభా, 3వ బిడ్డని మళ్ళీ 9 నెలలు మోయాలి, మళ్ళీ కనాలి, కనే బాధ్యత, నొప్పులని నేనే పడతాను. పెద్ద పాప జాన్ వెస్లీ గారిలా ఉంది, రెండో పాప మా వదిన్లా ఉంది, కానీ 3వ పాప ఖచ్చితంగా నా అలాగే ఉండాలి. నేను మాత్రం ఊరుకోను. ఆ డిజైనింగ్ నువ్వు ఏం చేస్తావో చేసేయి, నా కడుపులో ఉన్న బిడ్డను నా పోలికలో పెట్టు ప్రభు అని నేను ఆశపడ్డాను, ప్రార్థన చేశాను. పుట్టిన తర్వాత దేవుడు నా ఆశను, నా కోరికను తీర్చాడండి. అచ్చు చిన్నప్పుడు నా ఫోటో చూస్తే, నా చిన్న కుమార్తె పిక్చర్ పెడితే ఎగ్జాక్ట్ నా మినీ మోడల్ లాగా ఉంటుంది. దేవుడు నా చిన్న కుమార్తెను నా పోలికలోనే నా ఆశ నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లిదండ్రులు తమ పోలికలో బిడ్డలను చూసుకున్నప్పుడు ఎంత మురిసిపోతారు కదండి. నాలాగే ఉందని ఎంత అల్లరి చేసినా వాళ్ళని కొట్టాలనిపించదు, ఎందుకంటే మన పోలిక కనబడుతున్నప్పుడు ఏదో ఒక ఆనందం, ఒక సంతోషం. ఇప్పుడు యేసయ్య కూడా మనల్ని ఈ లోకంలో తన రూపంలో సృజించుకున్నాడు, కానీ ఆయన పోలిక మనలో ఎప్పుడు కనబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని పోలిక మనలో ఎప్పుడు కనబడుతుందంటే, ఇతరులను మనము ప్రేమించగలిగినప్పుడు.